ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఏదైతే ఉందో మార్చ్ 14th రిలీజ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఫస్ట్ అయితే ఈ పోస్టర్ చూడగానే ఇది ఓజీ లుక్కా ఉస్తాద్ లుక్కా అనేటటువంటిది నాకే అర్థం కాల. యాజ్ ఇట్ ఈజ్ ఓజీ వైబ్స్ అయితే క్లియర్గా కానొస్తున్నాయి. చేతిలో అయితే AK-47 గన్ అయితే ఉంది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ AK-47 అనేటటువంటిది డెడ్లీ కాంబినేషన్ అనమాట. భీమ్లా నాయక్ షూటింగ్ టైంలో అసలు AK-47తో టప్ప కలుగుతుంటే అప్పుడు వీడియోలు బాగా వైరల్గా మారే. అదీ కాక ఓజీలో మ్యాక్సిమం ఈ గన్నును ఎక్కువగా వాడారు అనమాట. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు చెప్పారు ఆయనకి గన్నులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవచ్చు, అంటే చాలు డేట్స్ ఇచ్చేస్తానని చెప్పి ఆయన అయితే చెప్పిండు. సో దీన్ని అయితే గట్టిగా వాడబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, ఇప్పటికి కూడా సినిమాకు సంబంధించినటువంటి డబ్బింగ్ వర్కులు జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ డబ్బింగ్లో కూర్చొని అటు ఇటుగా ఒక 6 రోజులు అవుతుంది, అంటే 1 వీక్ కావస్తుంది. ఇంకో 10 days అయినా సరే డబ్బింగ్ మీద పూర్తిగా కూర్చొని కొత్తగా ఇచ్చేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దానికోసం పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా కష్టపడుతున్నారు అనమాట. అది కాక హరీష్ శంకర్ గారు ప్రమోషన్లో గట్టిగా తిరుగుతున్నారు అనమాట. ఆయన ప్రమోషన్ చూసుకుంటే ఈయన మూవీ వర్క్స్ అయితే చూసుకుంటూ, అండ్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ లో అంతాక్షరి అనేటటువంటిది ఏదైతే ఉందో దానిలాంటిది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆయనే ప్లాన్ చేసి ఆయనే డైరెక్ట్ అయితే చేసిందంటే అది కూడా వేరే లెవెల్ ఉంటుందంట. ఇది విన్న తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. అండ్ సినిమా స్టోరీ లేనిది అనేటటువంటిది హరీష్ శంకర్ ఆల్రెడీ తెలియజేసిండు. దానికి ఫుల్ క్లారిటీగా వివరిస్తూ ఒక వీడియో చేశారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.